స్థిర మరకల పరీక్ష. హెర్మన్ రోషెక్ స్విట్జర్లాండ్ ఈ స్థిర మరకల పరీక్షను ప్రవేశపెట్టారు. ప్రక్షేపణం అనే పదాన్ని మొదటిగా ప్రతిపాదించింది ఫ్రాయిడ్. ప్రక్షేపణ పరీక్షలను మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగించిన వారు ఫ్రాంక్. వ్యక్తి తనకు తెలియకుండానే తనలోని లక్షణాలను, అవసరాలను, ఘర్షణలను ఇతర వ్యక్తులకు కానీ ఇతర వస్తువులకు కానీ ఆపాదించడాన్ని ప్రక్షేపణం అంటారు. వ్యక్తి తనకు తెలియకుండానే తనలోని లక్షణాంశాలను, అవసరాలను, ఘర్షణలను ఇతర వ్యక్తులకు కానీ ఇతర వస్తువులకు కానీ ఆపాదించడాన్ని ప్రక్షేపణం అంటారు. వ్యక్తి అంతర్గత లక్షణాంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనిలో ప్రయోజ్యుడు ఒక అస్పష్టమైన ఉద్దీపనలకు తనకు తెలియకుండానే ప్రతిస్పందిస్తాడు. ఈ ప్రతిస్పందనల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఇది వయోజనులకు ఉద్దేశించబడింది. దీనిలో 10 కార్డులుంటాయి. 5 తెలుపు నలుపు, 2 నలుపు ఎరుపు, 3 పంచవర్ణాలు. కార్డులను ఒకదాని తర్వాత ఒకటి ఇస్తారు. దీనిని నిర్వహించడానికి నిర్దిష్టమైన సమయం లేదు, కానీ తీసుకున్న సమయాన్ని నమోదు చేస్తారు. కార్డులను ఏ కోణం నుంచైనా పరిశీలించవచ్చు. దీనిలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి క్రింది విషయాలు తోడ్పడతాయి. మొదటిది స్థానం లేదా ప్రదేశం. W హోల్ మొత్తం, D పెద్ద భాగం, d చిన్న భాగం, S ఖాళీ ప్రదేశం. విషయానికి వస్తే H మానవ రూపం, A జంతు రూపం, HD మానవ భాగం, AD జంతువు భాగం, N ప్రకృతి ఆకారాలు అంటే కొండలు, సెలయేర్లు, మేఘాలు, O ప్రాణరహిత వస్తువులు ఉదాహరణకు దీపం, టేబుల్, బల్లలు. నిర్ణయకాలు C రంగు, K తేలికపాటి రంగు, F ఆకారం, M కదలిక లేదా చలనం. మౌలిక అంశాలు, ప్రత్యేక అభిప్రాయాలు, సాధారణ అంశాలు. ఇతివృత్త గ్రాహ్యక నికష ట్యాక్ట్ అని అంటారు. కథను సూక్ష్మంగా గ్రహించడం లేదా చెప్పడం. దీనిని ముర్రే మోర్గన్ రూపొందించారు ట్యాక్ట్ పరీక్షను. దీనిలో ప్రయోజ్యుడు తనకు తెలియకుండానే తనలోని నిగూఢమైన వైఖరులను, ప్రేరణలను, సంఘర్షణలను కథ ద్వారా వ్యక్తం చేస్తాడు. మూర్తిమత్వం అంచనా వేయడానికి కథానాయకుడు, కథా సారాంశం, కథా పరిణామం వంటి విషయాలని పరిగణనలోకి తీసుకుంటారు. ఇది వయోజనులకు ఉపయోగిస్తారు. దీనిలో చిత్రాలు ఉన్న 30 కార్డులు ఉంటాయి. చిత్రాలు ఉన్నాయి, 30 కార్డులు ఉంటాయి. ఒక ఖాళీ కార్డు ఉంటుంది. స్త్రీ పురుషులు ఉపయోగించు గరిష్ట కార్డుల సంఖ్య 20. స్త్రీ పురుషులు వేరువేరుగా ఉపయోగించే కార్డుల సంఖ్య 10. క్యాట్ చిల్డ్రన్ అప్రిషియేషన్ టెస్ట్. దీన్ని రూపొందించిన వారు ఎల్ బెల్లాక్, ఎస్ఎస్ బెల్లాక్ రూపొందించారు. 3 నుండి 10 సంవత్సరాల పిల్లలకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. 10 కార్డులు ఉంటాయి. వాటిలో జంతువుల బొమ్మలు ఉంటాయి. వాక్య పురాణ పరీక్షలు. దీనిని బౌద్ధిక సామర్థ్య పరీక్షగా ఉపయోగించిన వారు ఎబ్బింగ్ హౌస్. దీన్ని ఒక మూర్తిమత్వం పరీక్షగా మొదటిసారిగా ఉపయోగించిన వారు పేనీ మరియు టెండల్. దీనిలో అసంపూర్ణమైన వాక్యాలు ఉంటాయి. ప్రయోజ్యుడు ఆ వాక్యాన్ని పూర్తి చేయడానికి వాడిన సమాధానాన్ని బట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. వ్యక్తుల్లోని విషయ యోజనను తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడును. ఉదాహరణకు ద రోడ్ సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్, ద రోటస్ ఇన్కంప్లీట్ సెంటెన్స్ బ్లాంక్. పద సంసర్గ పరీక్ష, ప్రక్షేపణ పరీక్ష. మొట్టమొదట తయారు చేసిన వారు గాల్టన్. మొదట ఉపయోగించిన వారు కెయింట్ రోష్నాఫ్. పద సంసర్గ పరీక్షను మొట్టమొదట తయారు చేసిన వారు ఎవరు? గాల్టన్. మొదట ఉపయోగించిన వారు
కేంట్ రోషనాఫ్. కథాపూరణ పరీక్ష ఇది ఒక ప్రక్షేపణ పరీక్ష. వాక్య పురాణ పరీక్ష ఇది ఒక ప్రక్షేపణ పరీక్ష. చిత్ర క్రమీకరణ పరీక్ష ఇది ఒక ప్రక్షేపణ పరీక్ష. సన్నివేశ పరీక్షలు లేదా స్థితి పరీక్షలు ఇటీవల రూపొందించబడినవి. ముందుగా యోచించిన సన్నివేశంలో ప్రయోజనం ఉంచి వారిచ్చే ప్రతిస్పందనల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలు. ఉదాహరణకు నిజాయితీ లేమి పరీక్ష మేమ్ మరియు హార్ట్షోన్ రూపొందించారు. సాంఘిక జేఎల్ మెరినో రూపొందించారు. వ్యక్తుల మధ్య ఇష్టాలు తెలుసుకునే సాధనం లేదా సాంఘిక సంబంధాలను అంచనా వేసే సాధనం సాంఘిక మితి. దీని ఫలితాలను చిత్రం లేదా పటం ద్వారా తెలిపితే దాన్ని సోషియోగ్రామ్ అంటారు. ఓఎస్ఎస్ ఆఫీసర్స్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీస్ టెస్ట్. సైన్యంలో సిబ్బంది ఎంపికకు ఇది ఉపయోగిస్తారు. సైకోడ్రామా మనోప్రక్షేపక నాటిక. మానసిక రుగ్మతలు కలిగిన వ్యక్తులను లక్షణాలు తెలుసుకోవడానికి మనోవిశ్లేషకులు ఒక పాత్రను సృష్టించి ఆ పాత్ర పోషణ ద్వారా ప్రయోజన లక్షణాంశాలు అంచనా వేస్తారు. ఈ సన్నివేశ పరీక్షలను ధైర్యం, పట్టుదల, నిజాయితీ, చొరవ, స్వేచ్ఛ మొదలగు లక్షణాంశాలు అంచనా వేస్తారు.